నమస్కారం. నా పేరు చాపాటి గోస్పిరావలి. నేను స్థానిక పెద్దదుర్గపాలెం విలేజ్లో ఉంటున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒంటరిగా ఉన్న టైంలో 8వ తారీఖు సాయంత్రం 12కి ఆ టైంలో కొంతమంది 7గురు కలిసి నా మీద దాడికి అటాక్ చేశారు. ఆ అటాక్ చేసినప్పుడు వాళ్ళు వాడిన రోకలి బండలు కానీ లేకపోతే ఆ రాడ్లతో కానీ నా తల మీద బలంగా కొట్టారు. మా ఇంటి దగ్గర ఉన్న లైట్లు కూడా పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత ఆ రక్త మడుగులో నేను పడిపోయి ఉన్నా కూడా మెట్ల మీద నుంచి కిందకి లాగి నన్ను విపరీతంగా కాళ్ళతో వాటితో తన్నారు. తర్వాత నేను ఇంకా చనిపోయాలి అని చెప్పేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 15 నిమిషాల తర్వాత మా అన్నయ్య కనుక్కొని నా దగ్గరకు వచ్చేసి మా అన్నయ్య సహకారంతో నేను ఏరియా హాస్పిటల్కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్సీ ద్వారా మనకు పోలీసులు కేసు కట్టడం జరిగింది. కాకపోతే నా దగ్గర కట్టాల్సిన కేసు అటెంప్ట్ మర్డర్ అయితే వారు స్థానిక సెక్షన్లు చిన్న సెక్షన్ల ద్వారా వాళ్ళకు ఆ కేసు అనేది కట్టేసి వెంటనే స్టేషన్ వెలుగులో ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా బహిరంగంగా నా మీద చూసారా నువ్వు నన్నేం చేయలేవు అని చెప్పేసి మళ్ళీ నేను ఈసారి నువ్వు తప్పించుకున్నావు, నెక్స్ట్ సారి మాత్రం నువ్వు తప్పించుకో అని చెప్పేసి నన్ను భయపెడుతున్నారు. అది వాళ్ళ వలన మాకు మా ఫ్యామిలీకి చాలా ప్రాణ భయం ఉంది. నేను వెళ్ళాలంటే వాళ్ళ హౌసెస్ని దాటి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారో అని చాలా భయంగా ఉంది. చూసారా నేను కొట్టి కూడా నీ మీద కౌంటర్ కేసు వేసాము, ఏం చేసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. వాళ్లకు మా మనీ పలుకుబడి కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎక్కువ ఉందని చెప్పేసి వారు బహిరంగంగా నన్ను హెచ్చరిస్తున్నారు. వాళ్ళ వల్ల నాకేం కాకుండా ఉండాలంటే నేను ఇవాళ ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. తర్వాత నేను కలిసి జరిగిన విషయాన్ని మీడియా మిత్రులతో పంచుకున్నాను. కాబట్టి నాకేమైనా అయినా కూడా వాళ్ళ 7గురే బాధ్యులు అని చెప్పేసి నేను అందరి ముందు చెప్తున్నాను. వాళ్ళ పేర్లు వచ్చేసరికి ఫస్ట్ ఖాజాపీర్ అనే అతను, షేక్ ఖాజాపీరు అలియాస్ సిటీ. రెండో అతను వచ్చేసరికి పెట్టి మస్తాన్ అలియాస్ పెట్టి, అతని కుమారుడు జానీ భాష. తర్వాత వచ్చేసరికి మస్తాన్ ఒలి, ఇతను నద్దిమౌలా కుమారుడు. తర్వాత వచ్చేసరికి ఖతీజా, ఆయన భార్య, మస్తాన్ ఒలి వాళ్ళ భార్య. తర్వాత ఖాజా జానీ, తర్వాత వచ్చేసరికి గౌజ్ జానీ. వీళ్ళు 7గురు నా మీద విపరీతంగా అటాక్ చేశారు. మళ్ళీ వీళ్ళతో నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను.